హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం నారపల్లి దగ్గర ఉన్న చౌదరిగూడలో ఉన్నాం. ఇక్కడ హెచ్ఎండి లేఅవుట్లో మనకి 167 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సేల్కి వచ్చింది. ఇది డైమెన్షన్ వచ్చేసి మనకి 30-50 డైమెన్షన్ కూడా చాలా బాగుంది. ఇందులో అన్ని కూడా మనకి 30 ఫీట్ రోడ్స్, అన్ని కూడా మనకి సీసీ రోడ్స్ అండి. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. పక్కన కూడా చాలా హౌసెస్ ఉన్నాయి, లివింగ్ కూడా ఉంటున్నారు. అవన్నీ చూపిస్తాను మీకు. హౌస్ అయితే చాలా బాగుందండి. హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. అంటే మనకి పార్కింగ్ ప్లేస్ లోపల మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఈ హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. హౌస్ మొత్తం చూశాక మీకే అర్థమవుతుంది. హౌస్ మొత్తం చూశాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ హౌస్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అన్ని డీటెయిల్స్ కూడా హౌస్ చూపించి కూడా చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పై ఉంది, కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి. చుట్టూ అండి అన్ని హౌసెస్ ఉన్నాయి, లివింగ్ ఉంటున్నారు. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి పెద్ద కార్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి, అంత ప్లేస్ ఉంది. పార్కింగ్ లో మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. పార్కింగ్ ఒకటే కాదు, హౌస్ మొత్తం కూడా ఇచ్చారు, చూపిస్తాను. హౌస్ ఎలివేషన్ చూడండి, టైల్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి టైల్స్ చూడండి, మనకి వుడ్ కలర్ వచ్చింది, అంటే లేటెస్ట్ మోడల్, చాలా బాగా అనిపిస్తుంది. మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది, చాలా స్పేసెస్ వచ్చింది. చూద్దాం రండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాబ్స్ వస్తాయి. ఒకసారి టైల్స్ చూడండి, నాకు టైల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇన్ని వీడియోస్ చేసాము, వాష్ ఏరియా కోసం ఇంత బాగా అయితే ఎవరు చేయలేదండి. ఒకసారి చూడండి, చాలా బాగా ఇచ్చారు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే 2 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఒకసారి చూడండి, హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది. ఇది వచ్చేసి బోర్ అండి. బోర్ వచ్చేసి మనకి 250 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే మనకి ఇక్కడ కూడా ట్యాప్స్ వస్తాయి. పక్కన వచ్చేసి సంప్ అండి. ఇది వచ్చేసి సంప్ అండి. సంప్ వచ్చేసి మనకి 5000 లీటర్ కెపాసిటీని సంపు. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా ట్యాప్ వస్తుంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇక్కడ కూడా మనకి వాషర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. చూడండి, మనకి హౌస్ బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. చూడండి, చుట్టూ హౌజెస్ ఉన్నాయి, ఆల్రెడీ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఒకసారి మెయిన్ డోర్ చూడండి, మొత్తం టేక్ డోర్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్తో సహా మొత్తం టేక్తో చేశారండి. ఒకసారి డిజైన్ చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఫినిషింగ్ అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా హాల్ అండి, హాల్ కమ్ డైనింగ్ వచ్చింది. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి హాల్లో టీవీ యూనిట్ ఇక్కడ వస్తుందండి. సో చూడండి, మనకి అంటే ఇక్కడ వుడ్ వర్క్ చేసిన ఎంత పెద్ద టీవీని పెట్టుకోవచ్చు. మనకి హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం నెట్ ఇచ్చారండి. అలాగే మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇది డైనింగ్ ప్లేస్. ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. అంటే మనకి హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి. ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. చూడండి, లైట్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ లో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. చూడండి, ఇక్కడ ట్యాప్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ చూడండి, సెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇది పూజ రూమ్ అండి. ఒకసారి పూజ రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఒకసారి చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి. చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మొత్తం 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చారండి మనం వాషర్ వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్ళి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. మనకి బయట ఒక కామన్ వాష్రూమ్ వచ్చింది, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి టైల్స్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్. అలాగే ట్యాప్స్ అన్ని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. నేను చెప్పాను కదా, హౌస్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి సపరేట్గా కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. మనకి ఇందులో ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు, చాలా బాగా కనిపిస్తుంది. ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి. కాకపోతే మన వీడియోలో ఎక్కడ చూడండి, వాష్రూమ్లో మీకు ఒకటి చూపిస్తాను రండి. చూడండి, మనకి ఇందులో బాత్ టబ్ ఇచ్చారు. అంటే మనకి రెగ్యులర్గా వాష్రూమ్ స్పేసెస్ అని చెప్తాను కదా, ఇదైతే మనకు ఒక రూమ్ లాగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. ఇందులో మనకి అన్ని కూడా బ్రాండెడ్ ట్యాప్స్ ఇస్తున్నారు. మనకి వాష్రూమ్ డోర్ అయితే వాటర్ ప్రూఫ్ డోర్ అండి. ఇప్పుడు వెళ్ళి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ లో రూఫ్ చూడండి, ఇది వచ్చేసి లో రూఫ్.
ఇప్పుడు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, డిజైన్ ఇచ్చారు చక్రం లాగా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. హౌస్ అయితే చాలా స్పేసెస్ ఉంది. నేను చెప్పాను కదా చాలా స్టాండర్డ్ కట్టారని. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను రండి. ఒకసారి పైకి వెళ్దాం రండి. చూడండి, స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. స్టెప్స్కి ఒకటే కదండి, హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెసే ఉన్నాయి. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ అండి. మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ ముందు వచ్చేసి మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అది కూడా మనకి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. రెండు కూడా నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. అది 17 acres లో ఉంది. అది చాలా పెద్ద క్యాంపస్, అది అందరూ తెలిసిన విషయమే. నారపల్లి కొరంలో హైవే కి అయితే ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. పోచారం ఇంపోసిస్ క్యాంపస్ కి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. కేసర్ ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్. మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి హైవే నుంచి వెళ్ళినా 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలంటే ఇక్కడ ఈ వెంచర్ ముందు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తే కూడా మనకి ఓన్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలా వెళ్తే ఎక్కడికో అనుకోకండి, మనకి పిజారు కమాన్ దగ్గర ఉన్న హైవే కనెక్ట్ అవుతుంది. అలాగే చిన్న రోడ్ అనుకోకండి, అది 100 feet రోడ్. ఈ హౌస్ చూడండి 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. అంటే మనకి మంజూరు వాటర్ కి సపరేట్ గా, అలాగే బోర్ వాటర్ కి సపరేట్ గా ఇచ్చారు. చూడండి చూడండి 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఈ హౌస్ వచ్చేసి మనకి నారపల్లి దగ్గర ఉన్న చౌదరగూడలో ఉంది. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 30-50. ముందు 30 feet రోడ్ ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే 80 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. మనకి నారపల్లిలో ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఉంది. అలాగే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.